బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జిల్లా రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. ఈవీఎంలు వీవీప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లకు తాను సొంతంగా తాళం వేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. ఈవీఎంలను తారుమారు చేసే అవకాశం కనిపిస్తోందని, అందుకు తన సొంత తాళాలు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో అరవింద్ కోరారు. లేటెస్ట్ ఇన్ఫో బాలా కుమార్ అడిగి తెలుసుకుందాం. బాలా, ఏం జరుగుతోంది? సొంత తాళం వేసుకునేటువంటి అవకాశం కల్పించాలని ధర్మపురి అరవింద్ కోరినట్టుగా కూడా సమాచారం అందుతూ వస్తోంది. రమణబాబు, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి కలిగించింది. అయితే 180 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే పోలింగ్ గడిచినప్పటికీ ఓటర్లకు పోలింగ్ లిస్టుకు చాలా తేడా ఉందనేది బీజేపీ నాయకుల ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో కూడా సరైన భద్రత లేదనేది వాళ్ళ వాదనగా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈసీని కలిసి అనేక అంశాలపైన వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు నిజామాబాద్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ సైతం ఒక లేఖ రాశారు. ఆ లేఖని నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రతినిధులంతా కూడా కలెక్టర్ కి అందజేశారు. సో వాళ్ళ ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ సరిగా లేదు. సో మా తాళాలు మేము వేసుకుంటాం, ఈవీఎంలకు భద్రత కల్పించుకుంటాం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఇలా 3 అంశాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇది దీనిపైన అధికారులు కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి విజ్ఞాపన పత్రం తమకు అందలేదనే యాంగిల్ గా అధికారులు చెప్తున్నారు. దీనిపైన తాము ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్తున్నారు. కానీ ఎన్నికల అధికారుల విశ్లేషణ ప్రకారం మాత్రం ఇట్లా ఎవరికి ప్రైవేట్ తాళాలు వేసుకునే అవకాశం ఇవ్వరు అక్కడ. ఎందుకంటే కేంద్ర భద్రతా బలగాల అదుపులో ఈ స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇట్లాంటి అవకాశం కల్పించారని అధికారులు భావిస్తున్నారు. దీన్ని సున్నితంగా తిరస్కరించే అవకాశం కూడా ఉంది. రమణబాబు, థ్యాంక్ యూ బాలకుమార్.